అధికారుల నిర్లక్ష్యంతో ఇందిరా పార్క్లో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న నర్సరీలో మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. లక్షలు పెట్టి నిర్వహిస్తున్న మొక్కలకు నీటిని అందించక గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేయక ఎండలకు అవి పూర్తిగా వాడిపోయాయి. జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ శాఖ అధికారుల అలసత్వంతో వేల సంఖ్యలో మొక్కలు నాశనమవుతున్నాయి. నగరంలో ప్రభుత్వం నిర్వహించే వన మహోత్సవం కార్యక్రమంలో నాటే మొక్కలను ఇక్కడి నుంచే సప్లై చేస్తారు. నర్సరీలో మొక్కలు ఎండిపోతుండటంతో వన మహోత్సవ కార్యక్రమానికి బల్దియా ప్రైవేట్ నర్సరీల నుంచి టెండర్స్ ద్వారా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు నర్సరీలో కార్మికులు ఎక్కడా కనిపించడం లేదు. దీనిపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. 40 డిగ్రీలు దాటే ఎండ, మరోవైపు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, ఈ రెండూ కలిసి నగరంలోని నర్సరీల్లో చెట్లు మొత్తం కూడా పూర్తిగా ఎండిపోయాయి. సో ఈ నర్సరీల నిర్వహణ జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారు. ఎట్ ప్రజెంట్ మనం ఇందిరా పార్క్లో ఉన్నాము. సో ఇందిరా పార్క్లో జీహెచ్ఎంసీకి సంబంధించి యూబీడీ డిపార్ట్మెంట్, ఇటు అర్బన్ బయోడైవర్సిటీ డిపార్ట్మెంటు ఇక్కడ నర్సరీని నిర్వహిస్తుంది. సో ఈ నర్సరీలో పెంచిన మొక్కలన్నింటినీ కూడా ఈ గవర్నమెంట్ నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో ఈ మొక్కలనే తీసుకెళ్ళి నాటుతారు. కానీ ప్రస్తుతం ఈ సమ్మర్లో ఇక్కడున్న నర్సరీని పూర్తిగా గాలికి వదిలేయడంతో, అధికారులు పట్టించుకోకుండా పూర్తిగా గాలికి వదిలేయడంతో పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. సో ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్నాము, ఇది ఒక్కొక్క మొక్క సుమారు ఆల్మోస్ట్ 6 ఫీట్ల వరకు పెరిగింది. కానీ వీటిని పట్టించుకోవట్లేదు, వీటికి నీళ్లు అందించడం లేదు. పైన అటు గ్రీన్ మ్యాట్లు కూడా ఎట్లాంటివి ఏర్పాటు చేయకపోవడంతో ఇట్లాంటి మొక్కలు వేల సంఖ్యలో మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. సో మామూలుగా ఎప్పుడైనా సమ్మర్ వచ్చిందంటే ఈ నర్సరీల పైన యూబీడీ అధికారులు, అర్బన్ బయోడైవర్సిటీ డిపార్ట్మెంట్ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో వీటికి ఎస్పెషల్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాటర్ అందించడం, ఎండాకాలంలో ఎండ కొడుతుంది కాబట్టి వీటన్నిటికీ పైన గ్రీన్ షెడ్ ఏర్పాటు చేయడం, ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ ఇందిరా పార్కులో ఉన్నటువంటి నర్సరీలో మొక్కలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. సో ఇక్కడ ఇందిరా పార్కులో పెద్దగా 2 నర్సరీలు ఉంటాయి. ఈ 2 నర్సరీలలో వేల మొక్కలు ఉంటాయి. కొన్ని వేల మొక్కలు ఇక్కడి నుంచే ఎప్పుడైతే వన మహోత్సవానికి కానీ ఇతర కార్యక్రమాలకు ఇక్కడి నుంచే గవర్నమెంట్కి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా ఇక్కడి నుంచే మొక్కలను తీసుకెళ్తుంటారు. కానీ ప్రస్తుతం వీటి సిచ్యువేషన్ చూస్తే పూర్తిగా ఎండిపోయాయి, ఆకులన్నీ రాలిపోయాయి. తిరిగి ఇప్పుడు వీటిని పట్టించుకున్నా కూడా వచ్చే సిచ్యువేషన్ లేదు, మళ్ళీ తిరిగి నాటుకునే సిచ్యువేషన్ లేకుండా పూర్తిగా అయిపోయాయి. ఒకవైపు నగరంలో వేడి తాపం పెరిగిపోతుంది, మరొక వైపు పొల్యూషన్ పెరిగిపోతుంది. కాబట్టి మొక్కలను ఎక్కువగా పెంచాలి అని చెప్తున్నటువంటి అధికారులే ఇట్లాంటి మొక్కలను ఇచ్చేటువంటి నర్సరీలను, మొక్కల నిర్వహణ చూసుకోవాల్సింది పూర్తిగా గాలికి వదిలేయడంతో వేల మొక్కలు ఉట్టిగానే వీటిని పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా ఎండిపోయి ఇవన్నీ కూడా తిరిగి పెడితే నాటుకునే సిచ్యువేషన్ కూడా లేకుండా పోయింది. సో ఈ ఇందిరా పార్కులో ఒక దగ్గరే కాదు, సో జీహెచ్ఎంసీ పరిధిలో యూబీడీ అధికారులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి నర్సరీ సిచ్యువేషన్ ఇలాగే ఉంది. సో గతంలో ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది, ఇంకొక 1 మంత్ అయితే వర్షాకాలం వస్తుంది. సో అప్పుడు గవర్నమెంట్ తిరిగి మళ్ళీ ఏం చెప్తుంది, వన మహోత్సవం చేయాలి, మొక్కలను రెడీ చేయాలని చెప్తుంది. అప్పుడు అధికారులు ఈ మొక్కలన్నీ కూడా పనికిరావు, ఇవన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ప్రైవేట్ నర్సరీలకు టెండర్ ఇస్తాయి. ఆ ప్రైవేట్ నర్సరీల నుంచి మళ్ళీ మొక్కలు కొనుగోలు చేస్తాయి. సో గవర్నమెంట్ నిర్వహిస్తుంది, జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నర్సరీని సరిగా చూసుకుంటే ఇవే మొక్కలను ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలంలో వచ్చే వన మహోత్సవంలో నాటవచ్చు. సో యాక్చువల్గా ఇట్లాంటి గ్రీన్ మ్యాట్స్ ఉంటాయి. సో ఈ గ్రీన్ మ్యాట్స్ని ఈ మొక్కల పైన వేసి వీటికి ఎండ తగలకుండా ఈ గ్రీన్ మ్యాట్ పైన వాటర్ కొడుతూ స్ప్రింక్లింగ్ చేస్తూ వీటిని నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వీటన్నిటిని కూడా ఇటు పక్కన పడేశారు, అటు మొక్కలను పక్కన పడేశారు, ఈ గ్రీన్ మ్యాట్స్ని పక్కన పడేశారు. సో దీంతో ఏ మొక్క కూడా ప్రస్తుతం ఏనుకునే పరిస్థితి లేదు, అన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. సో దీని నిర్వహణ కోసం, అంటే ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నర్సరీలో ఉన్నటువంటి మొక్కల నిర్వహణ కోసం ప్రతి నెల లక్షల రూపాయలు జీహెచ్ఎంసీ ఖర్చు పెడుతుంది. అది యూబీడీ డిపార్ట్మెంట్కి వస్తుంది. సో ఇందులో ఉండాల్సినటువంటి కార్మికుల కోసం కానీ ఈ మొక్కలు కూడా కేవలం ఇక్కడివే కాకుండా కొన్ని ఇంటర్నేషనల్ మొక్కలను కూడా ఇంపోర్ట్ చేసుకొని దీనిలో పెంచుతూ ఉంటారు. సో అవన్నీ కూడా లక్షలు ఖర్చు పెట్టి వీటన్నీ చేసిన తర్వాత తిరిగి నిర్వహణకు లేకపోవడంతో పూర్తిగా మొక్కలన్నీ ఎండిపోయాయి. నెక్స్ట్ ఇంకొక 1 మంత్లో వచ్చేటువంటి వర్షాకాలంలో వన మహోత్సవం, అప్పుడు ప్రభుత్వం వన మహోత్సవం చేయాలంటే తిరిగి మళ్ళీ మన దగ్గర మొక్కలు లేవు కదా, అన్నీ పాడైపోయాయి. కాబట్టి ప్రైవేట్ నర్సరీల నుంచి టెండర్లు పిలిచి అప్పుడు మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తారు. సో రీసెంట్గా అంటే 2025 వన మహోత్సవంలో జీహెచ్ఎంసీ పరిధిలోనే
41 లక్షల మొక్కలు నాటామని అధికారులు చెప్పారు. సో అప్పుడు కూడా మొక్కలు ఈ మన గవర్నమెంట్ జిహెచ్ఎంసీకి సంబంధించిన నర్సరీలో మొక్కలు సరిగా లేకపోవడంతో ప్రైవేటు నర్సరీలకు టెండర్లు వేశారు. టెండర్లు వేసి కొనుగోలు చేసిన తర్వాత వాటినే నగర వ్యాప్తంగా నాటారు. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ నర్సరీలు అన్నింటినీ పట్టించుకోవట్లేదు. సో ఈ మొక్కలన్నీ పూర్తిగా ఎండిపోయాయి, మన దగ్గర ఏం లేవు కాబట్టి వీటన్నిటినీ ఇప్పుడు మనం కొత్త టెండర్కి పోవాలని చెప్తారు. సో తిరిగి మళ్ళీ ఈ వర్షాకాలంలో అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకొని ఈ నర్సరీలు ఏవైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయో వాటిని సరిగా మెయింటైన్ చేసి, ఎస్పెషల్లీ ఈ ఎండాకాలంలో వాటికి వాటర్ అందించడమా, పైన గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేయడమా, లేకపోతే వాటికి కార్మికులను పెట్టి వాటిని సరిగా సంరక్షించడమా, ఈ అన్ని అంశాలు చూడాల్సిన యూబీడీ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యంతో లక్షల రూపాయలు పెట్టి తెచ్చినటువంటి మొక్కలు వీటి నిర్వహణ వదిలేయడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం గండిపడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, ఇందిరా పార్క్.